వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అయితే పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధినేత కేసీఆర్ తో ఆరూరి రమేష్ అయితే భేటీ అయ్యారు. ఇక పార్టీ మారడం లేదంటూ కూడా ఆరూరి రమేష్ అయితే స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ క్రమంగా రాజకీయ మార్పులు చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత ముఖ్య నేతలతో పాటు సిట్టింగ్ ఎంపీలు ముగ్గురు కూడా ఇతర పార్టీలకు జాయిన్ అయ్యారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజా మాజీలు కూడా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా వరంగల్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీజేపీ చేరుతున్నారనేది ప్రచారం జరుగుతుండగా ఈ రోజు ఉదయం నాటకీయ పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఏదైతే ఆరూరి రమేష్ పార్టీ మారుతుండే అవకాశం ఉందన్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనను ప్రత్యేక వాహనంలో ఎక్కించుకుని మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. అయితే ఈ వార్తను మాత్రం ఆయన ఖండించడం జరిగింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ, తనను ఎవరూ కూడా బలవంతంగా ఎక్కించలేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కూడా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం కావడం కూడా ఇందుకు ప్రాధాన్యత సంతరించిన పొదువు. అయితే ఇదే సందర్భంగా ఆరూరి రమేష్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి కేసీఆర్ తన పార్టీ మాట్లాడడం లేదు, అది ప్రచారం మాత్రమే, తను అనవసరంగా బలవంతంగా వాహనాలు తీసుకొచ్చారని మాత్రం కేసీఆర్ బయటకు అక్కడ చెప్పినప్పుడు కూడా బయటకు మాత్రం తనను ఎవరో కూడా బలవంతం చేయలేదనేది ఆయన స్పష్టం చేస్తున్నాడు. కానీ వాస్తవానికి అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు ఏదైతే ఆయనను బలవంతంగా వాహనాలు ఎక్కించుకుని కేసీఆర్ వద్దకు వచ్చినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ తను ఎక్కడ కూడా పార్టీ మాట్లాడలేదు, కేసీఆర్ కి ఇదే విషయమై చాలా స్పష్టం చేశానని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది మాధురి. అండ్ బ్రహ్మాజీ, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పేరు కూడా ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఎక్కువగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికి ఉన్నాయని అనుకోవచ్చు అంటారు ఆ లిస్ట్ లో? అయితే వరంగల్ పార్లమెంట్ సంబంధించి నియోజకవర్గ సమావేశంలో వరంగల్ పార్టీ ఎంపీ అభ్యర్థి కింద కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో దాదాపు ఖరారైన అని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు అయితే వాస్తవానికి ఎవరు అభ్యర్థి కూడా ఖరారు చేయలేదు మాధురి. అండ్ ఈ ఉదయం వరకు కూడా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అయితే పార్టీ మారుతారా లేదా అన్న ఒకంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. తాజాగా అటు కేసీఆర్ తో భేటీ తర్వాత కేసీఆర్ ఎటువంటి హామీని ఆరూరికి ఇచ్చారని అనుకోవచ్చు అంటారు ఈ భేటీలో చూస్తే? అంటే ఆరూరి రమేష్ కి వీలైనంత వరకు ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మరొక కీలకమైన పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం పరంగా ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఒక ఎమ్మెల్సీగా అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. త్వరలో ఏదైతే ఒకరిద్దరు ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి స్థానంలో ఈయనను భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా హామీ ఇచ్చినట్టుగా అయితే ప్రచారం జరుగుతుంది మాధురి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.